సతీష్ సతీష్ చెప్పండి. ఇప్పటిదాకా ఇద్దరు విద్యావేత్తలు మాట్లాడిన మాటలు విన్నారు మీరు. ఇప్పుడు మీరేమని ఫీల్ అవుతున్నారు, అట్లాగే మీ చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త సెటిల్మెంట్లకు కబ్జాదారులకు అడ్డాగా మారింది అనేటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఉద్యమ పార్టీ వెంట నిలిస్తే మా బతుకులు మారుతాయి అనేటువంటి ఆశలతో ఉన్నటువంటి విద్యార్థులు మనతో పాటుగా ఉన్నారు. నాకు బాగా గుర్తు, మనం ఈ ఉద్యమాలు జరిగినటువంటి కాలంలో, కాకతీయ కాలంలో ఉద్యమాలు జరిగినటువంటి టైంలో కూడా విద్యార్థులు ఏమన్నారంటే, టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నుంచే పునాది కట్టాం, టీఆర్ఎస్ పార్టీ బలానికి ఇక్కడ నుంచే పునాది కట్టాం, ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి గోరీ కూడా ఇక్కడ నుంచే కడతామని చెప్పినటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చెప్పండి, అసలు బీఆర్ఎస్ పార్టీ విజయం పరాజయం పొందడానికి అసలు కారణాలు ఏంటి? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం పెద్ద తప్పు జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం అంతా మన తెలంగాణ మన కోసం అని చెప్పేసి అని చేసుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఇప్పటికీ కేసీఆర్ చాలా తప్పు చేసిండు. అలాగే ఉన్నటువంటి శాసనసభ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా భూ కబ్జాదారులను, ఉన్నటువంటి ఖనిజ వనరులను దోచుకున్నటువంటి ఎమ్మెల్యేనే పెట్టడం జరిగింది. వాళ్ళు భూ కబ్జాలు, రౌడీయిజము, దందాగిరి ఇది చేయడం పట్టుకునే ప్రజానీకానికి బాగా విరక్తి చెంది ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం అనేది కూడా ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కళాక్షేత్రం అయితేంది, కాజిపేట ఫ్యాక్టరీ అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ అయితేంది, కాకతీయ యూనివర్సిటీ యొక్క పురాతనాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టారు. కాబట్టి వైద్యంలో ఎలాంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపడమే లక్ష్యంగా, ఉన్నటువంటి గద్దె దించడమే లక్ష్యంగా ముందు పెట్టుకొని విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా ఈ అందరు ప్రజానికం అంతా కూడా సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, భూ కబ్జాలను వీళ్ళందరినీ కూడా అవినీతికి దూరంగా చేయాలని చెప్పేసి అని కూడా ఓడగొట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కేసీఆర్ దీని అంతటి కూడా గ్రహించాలి. నీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు భూ కబ్జా కోళ్ళందరినీ కూడా దూరం పెట్టాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేనటువంటి అవినీతి పరులను నీ పక్కన పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల అప్పుకు నువ్వు దారి తీసినావు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే ఏదైనా కూడా నీ కమిషన్ల కోసమే కట్టుకున్న ప్రాజెక్టులు ఈ తెలంగాణ ప్రజానికం అన్ని కూడా గమనించి నీకు తగిన బుద్ధి చెప్పిందని చెప్పేసి అని కూడా మేము విద్యార్థి లోకం నుంచి హెచ్చరికలు జారీ. మీరు చెప్పండి, 30 రోజుల పాటు పిహెచ్డి సీట్లలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, యూనివర్సిటీలో జరిగినటువంటి మీరు చేసినటువంటి ఆందోళన ఏమైనా పనికొచ్చిందంటారా? ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి అర్హత లేని వాళ్ళని, క్వాలిఫికేషన్ లేని వాళ్ళని, చదువురాని ప్రొఫెసర్లను వీసీగా నియమించడంలో చాలా పొరపాటు చేసింది. వాళ్ళనే చదువురాని ప్రొఫెసర్లను వీసీ పెట్టడం మూలంగా ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణమైంది. అయితే చదువురాని వీసీలు ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఈరోజు పిహెచ్డి సీట్లలో వాళ్ళని ఒక సీట్లను ఎమ్మెల్యే చెప్పిన వారికి, అదేవిధంగా పైసలకు డబ్బులకు అమ్ముకొని ఈరోజు మాలాంటి ఏదైతే క్వాలిఫికేషన్ విద్యార్థులకు అన్యాయం చేసిండు. దాని ద్వారా మేము ఏదైతే ఈ ఒక సీట్లో అమ్ముకున్న సీట్లను దాని అవినీతి పైన కమిటీ వేయాలి, దాని ఇతరులపై చర్య తీసుకోవాలని మేము 30 రోజుల పాటు మేము నిరసన వ్యక్తం చేస్తే మమ్మలను, విద్యార్థులను, నిరుద్యోగులను ఈ యొక్క వీసీ తాటికొండ రమేష్ గారు ఇక్కడ మమ్మల్ని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పెట్టి కొట్టించడం వల్ల ఈరోజు మేము 30 రోజుల పాటు దీక్షలు చేస్తే ఈరోజు అదంతా ఒక ప్రభావం ఉమ్మడి 12 నియోజకవర్గాల్లో పడింది. దాని ప్రభావం ఆ 30 రోజుల దీక్ష ఫలితంగా ఈరోజు ఈ గత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. మేము కూడా మా అందరికి ఉద్యోగాలు రావాలంటే, మంచి విద్య అందాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలని చెప్పేసి మేము గడప తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేసి టీఆర్ఎస్ పార్టీ ఓడమే లక్ష్యంగా మేము వాళ్ళని ఓడించి తీరినామని మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, యూనివర్సిటీ పరిస్థితి ఏంటి అసలు? వాస్తవంగా తెలంగాణ రాకముందు యూనివర్సిటీలు చాలా అద్భుతంగా ఉండేవి. ఈ యొక్క సాధించుకున్నటువంటి తెలంగాణ లోపల యూనివర్సిటీలు చాలా నిర్వీర్యానికి గురైనాయని చెప్పి నేను గంటపరంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, దీన్ని కేసీఆర్ ఓటమి అనే కంటే తెలంగాణ ప్రజల విజయం అనేది, సబ్బండ ప్రజల విజయం అనేది అని చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఈ యొక్క యూనివర్సిటీలో ఉండబడేటువంటి పార్ట్ టైం కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి విషయంలో కూడా ఈ యొక్క
తెలంగాణ ప్రభుత్వం చాలా విఫలమైంది. ఆ యొక్క విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, ఆ యొక్క ఉద్యోగులు కూడా అందరూ కూడా ఏకంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దరించడానికి అందరూ కాళ్లకు గజ్జలు కట్టుకొని మరి అందరూ పనిచేసి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ యువత కావచ్చు, ప్రతి ఒక్క అందరికీ కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఈ యొక్క కుటుంబ పాలన ఏదైతే ఉందో ఈ కుటుంబ పాలన తెలంగాణ ప్రజలు సహించరు అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోయి లాస్ట్కు తెలంగాణ ప్రజల చేత చీకొట్టించుకొని అధికారాన్ని దూరం అవ్వడం జరిగిందని చెప్పి ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేసినా కూడా ఎవరు చేసినా కూడా తెలంగాణ ప్రజల చేతుల్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తామని కాకతీయ యూనివర్సిటీ సొల్తి కిరణ్ గౌడ్ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఉద్యమానికి ఇక్కడ పురిటిగడ్డగా నిలిచినటువంటి కాకతీయ యూనివర్సిటీ అసలు ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపునిచ్చింది? ఆ ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారా? ఏం జరిగింది అసలు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో మన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమకారులుగా గుర్తింపు పొందినటువంటి గడ్డ కాకతీయ యూనివర్సిటీ. ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఎటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా కనీసం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు ఇవ్వలేదు, కార్పొరేషన్ పదవులు అనేటువంటివి ఇవ్వలేదు, చైర్మన్ పదవులు అనేటువంటివి ఇవ్వలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున లేరు, ప్రజలు కూడా పార్టీని విశ్వసించలేదు. మన వీరి యొక్క కుటుంబ పాలనను దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి ఏకమై కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించడం అనేటువంటి జరిగింది. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా సతీష్, ఒకప్పుడు ఇదంతా కూడా అటు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి సతీష్ మీ వెనక కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కాకతీయ తోరణం కనిపిస్తోంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది నియామకం ఇది జరగని పరిస్థితి ఉంది. యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలుగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీలని చివరికి యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేసే క్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇవన్నీ గతంలో బెస్ట్ ర్యాంకింగ్లో ఉండేది. దేశ స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ మంచి ర్యాంకింగ్ ఉండేది. ఈరోజు ఆ ర్యాంకింగ్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రెండోది మానవాభివృద్ధి సూచికలో గతంలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు 10వ స్థానంలోపు ఉన్నాం మనం గతంలో, ఇప్పుడు 22వ స్థానంలోకి వచ్చాం. దీన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది మీరే చెప్పాలి. విద్యా వ్యవస్థని, విశ్వవిద్యాలయాల్ని గత ప్రభుత్వం నీరుగార్చింది అనేది ప్రధాన ఆరోపణ. సతీష్ చెప్పండి. ఎక్కడైతే మెరుగైనటువంటి మానవ వనరులు ఉంటాయో ఆ దేశం జ్ఞానంగా, విజ్ఞానపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. ఈ యూనివర్సిటీలు అన్నీ కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు సంబంధించిన విజ్ఞానవంతులను తయారు చేసేటువంటి భాండాగారాలుగా ఒక ఉత్పత్తి కేంద్రాలు, అంటే విజ్ఞానవంతులను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలుగా విలసిల్లాయివి. విజ్ఞానవంతులను, మేధావులను, ఉద్యమకారులను అందించినటువంటి గడ్డ కాకతీయ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆశలు అందరిలో ఉండే. కానీ ఇక్కడ కనీస వసతులు లేక అసలు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించి ఇక్కడ కనీసం బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్లు లేక, ఉన్నటువంటి ప్రొఫెసర్లకు సరైనటువంటి వేతనాలు లేక వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారనేటువంటిది విద్యార్థుల యొక్క ఆవేదన, ఆందోళన. దాంతోపాటుగా ఇక్కడ పిహెచ్డి సీట్ల లోపల కావచ్చు, ఇటు సీట్ల నియామకంలో కావచ్చు, ఎగ్జామ్స్ నిర్వహణలో కావచ్చు, అనేక రకాలైనటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీ నిర్వహణ పరంగా కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అన్నిటిపైన న్యాయమైనటువంటి యూనివర్సిటీని బాగు చేయాలని విద్యార్థులు